అయిపోయింది, దానివల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఓకే, అది సామాన్య మానవులు కొనుక్కోలేరు. ఎవరు కొనుక్కోగలరు అంటే ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, ఎన్ఆర్ఐలు, తర్వాత ఆ మాస్త్రం డబ్బున్నోళ్ళు, ఆ కొంచెం మిడిల్ అబౌవ్ కాస్ట్ వాళ్ళు పేదోళ్ళు అయితే కొనుక్కోలేరు. ఆ పచ్చళ్ళు కేజీ అంతా చాలా హై రిచ్ టాప్ నోట్. రుచులు మటుకు బాగుంటాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. నేను మొహమాటం లేకుండా చెప్పేస్తాను, ఎందుకంటే మన రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మొత్తం మా చెల్లి ప్రమోషన్లు చేస్తుంది, అమ్ముతుంది, కొంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ ఒకటి హ్యాక్ అయిపోతే అది కూడా మాట్లాడాను, అంత ఓకే క్లియర్. సో మొన్న ఉగాదికి ముందు జనవరి, మీరు చూస్తున్నారు కదా, జాగ్రత్తగా వినండి. అమ్మాయి హ్యాపీ న్యూ ఇయర్. ఆఫ్రికా వస్తా, ఒక 4 దేశాలు, కెన్యా, మహేష్ బాబు షూటింగ్ అవుతుంది కదా, ఆ ప్లేసులకి వాటికి వెళ్దాం. విన్నారు కదా, మహేష్ బాబు గారు షూటింగ్ అవుతుంది ఆఫ్రికా. కొన్ని అంటే పచ్చళ్ళ వ్యాపారం చేసి టెన్షన్ ఉంటారు కదా, కొంచెం రిలీఫ్ ఉంటుంది, వస్తారా? నేను అన్ని చూసుకుంటాను. ముగ్గురు అలాగా ఆ అడవి జంతువులతో ముగ్గురు తిరుగుతుంటే నేను ముందుండి ఒక హిట్లర్ సినిమా లాగా పోర్ట్రేట్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే జనరల్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ముగ్గురు చెల్లెళ్ళు, ఒక అన్నయ్య, హిట్లర్ జూమ్ వేద్దాం అనుకున్నాను. ఆఫ్రికా ఒక కంట్రీకి స్పాన్సర్ చేస్తాం, ఆడపిల్లలు కష్టపడుతున్నారు కదా, బాబాయ్ ఎలాగో చనిపోయారు కదా అని చెప్పి ఈ ప్లాన్ వేద్దాం అనుకుంటే, రావణ్య పచ్చళ్ళ వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాం, యూ క్యారీ అని చెప్పి చెల్లి మెసేజ్ చేసింది. హ్యాపీ, జై సార్, అంత బాగానే ఉంది. సో ఉగాది ముందు ఫోన్ చేసి చెప్పాను, అమ్మ పెద్ద చెల్లిది మిథున రాశి బాగుంది, ఆదాయము వ్యయము బాగుంది. ఈ లాస్ట్ చెల్లి మీనరాశి, ఆదాయం వ్యయం బాగుంది. కానీ మా అలేఖ్య చెల్లిది జాతకం బాగలేదమ్మా, ధనుస్సు రాశి. 10 మంది తిడతారు, ఒకడు పొగుడుతాడు, అది నేనే అయ్యి ఉంటాను. దయచేసి చెల్లి నోరు అది అదుపులో ఉంచుకొని, అసలుకే ముగ్గురికి బీపీలు గట్టిగా ఉన్నాయి, ఎవ్వరు తగ్గరమ్మా, జాగ్రత్తగా. అంటే ఓకే అన్న, వ్యాపారంలో అంతా కామనే కదన్నా అన్నారు. అంతా అయిపోయింది. ఇలా ఫోన్ కట్ చేసి ఉగాదికి ముగ్గురు చీరలు కట్టుకొని ఫోటోలు పంపించారు. నేను లైక్ సింబల్ కూడా పంపించాను వాట్సాప్లో, అంతా హ్యాపీ, బాగానే ఉంది. కట్ చేస్తే నేను పడుకొని లేసేలోకి ఇంత రచ్చ అయిపోయింది. మరి దారుణం, జస్ట్ ఒక్క రోజులోనే మొత్తం తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయింది. నువ్వేమైనా చేయించావంటే నేను ఏమీ చేయించలేదు, నేనే బెట్టింగ్ గోల్లో. ఇంకా వరుసకు చెల్లెళ్ళు అవుతారు కదా, వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేశారు, చెప్పాలా వద్దా. నేను ఆ ప్రాబ్లంలో ఉన్నాను. కానీ నేను మీ అందరికీ మాట ఇచ్చాను, చెల్లైనా పిల్లమైనా తల్లైనా తమ్ముడైనా ఎవరైనా బెట్టింగ్ యాప్ చేస్తే ఆయన ముందుకు తీసుకొచ్చి చెప్పడం నా ధర్మం. నేను చేస్తున్న పోరాటంలో అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ బంధుపుడిత లేదు, తమ్ముడే ప్యాకెటే. ఇంకా నేను చెప్దాం అనుకునేలోగా వాళ్ళే ఇదైపోయింది అనమాట. పోనీ నీవే మాకు ఈ పచ్చళ్ళ వ్యాపారం రాలేదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నానండి, మీరు కూడా మా చెల్లెళ్ళ సైడు పక్కన పెట్టండి. ఒక మామూలుగా ఆడపిల్లలు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? మా చిన్న చెల్లి వీడియోల కింద కమెంట్లు చూస్తే చచ్చిపోతారు, విపరీతంగా చచ్చిపోతారు, నవ్వలేక చచ్చిపోతారు. అంత దారుణంగా ఉంటాయి. కొన్ని బాగుంటాయి, కొన్ని వల్గర్గా ఉంటాయి. ఇంకా వాళ్ళకి టైం లేదు. సమాజంలోకి వచ్చాక 10 మంది 10 రకాలుగా అంటారు. కానీ అవన్నీ నెట్టుకొని వాళ్ళు సమాజాన్ని ఎదురెళ్ళి నిలబడ్డారు. మీకు నమ్ముతారో నమ్మరో, అన్నయ్య బోల్డ్ బూతులు వస్తున్నాయి అన్నయ్య అన్నాడు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేండి. కానీ చిన్న చెల్లి మటుకు, ఆ మధ్యలో ఉన్న చెల్లి అలేఖ్య అన్న, అది పర్సనల్గా తీసుకొని బాబాయ్ చనిపోవడంతో కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి తిట్టడం మొదలుపెట్టింది. ఎవరిని తిడుతుందో కూడా తెలియకుండా తిట్టేసింది. ఏంటి ఈ వ్యాపారంలో గొడవలే? ఇప్పుడు పర్సనల్గా ఎవరు ఉండరు. ఈ వ్యాపారంలో ఇప్పుడు నేను కూడా తిడుతున్నాను. ఎవరిని తిడుతున్నాను? బెట్టింగ్ యాప్. అసలు మీరు ఎందుకు తిడుతున్నారంటే మా రక్తం అంతా మేము అందరి రక్తం చూసారా, తెలుపు చూసారా, అందరం ఒకే రంగు, మాదంతా ఒకే రక్తం. ఆ రక్తంలోనే ఉంది భూతో నా భవిష్యత్తు. మీరు బాలయ్యబాబు గారు ఏంటంటారు, మా రక్తం క్రమశిక్షణ అంటారా? మాది బూతు పుట్టి ముందు కోపం వస్తే ముందు తిట్టేస్తాం. అది ఎవరు ఏంటి అని ఆలోచించు. దాని పర్యాసారం ఏముంది? ఒక్క బూతు ముందు నుంచి వస్తాం, సుప్రభాతం ముందు వచ్చి మేము వస్తాం. అది మా వంశం యొక్క ఇది. బూతులు. కాకపోతే ఎవడో సబ్స్క్రైబ్ ఏదో అనబోయి ఎవడో ఏదని నేను రేట్ ఎంత అని పచ్చళ్ళు అడగరు, వీళ్ళ రేట్ ఎంత అని అడుగుతారు. పచ్చి బూతులు నేను చెప్పడం, మీరు ఇంకా కమెంట్లోనే ఉన్నాయి, పచ్చి బూతులు ఉంటాయి. ఆ పాపం అలాగా పిచ్చి బూతులు వాళ్ళని తిరుగుతున్నా ఎన్ని నెట్టుకుని బాగానే వచ్చారు. ఇంకా బీపీలు ఆడపిల్లలు సహనం కోల్పోయి తిట్టేశారు. క్షమించండి, వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను ఎలా పెద్ద మనసుతో అయితే క్షమిస్తున్నారో
బెట్టింగ్ వాళ్ళని కూడా క్షమించండి, వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు చేశారు. దానికి శిక్ష నేను వేయక ముందే భగవంతుడు వేసేసారు. మనశ్శాంతి. ఇప్పుడు మీ చెల్లి ఏం చేస్తుందంటే హాస్పిటల్ అయిపోయింది, హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎస్, కరెంట్ ఈ రోజు లైవ్ సిచ్యువేషన్ హాస్పిటల్లో ఉంది, మాట్లాడడానికి కూడా కేరలేదు. సో దయచేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేండి. ఇంకా మేము పచ్చళ్ళు అమ్మం, కూర అమ్మం. ఏం బిజినెస్ చేస్తారంటే లడ్డు బిజినెస్. ఇంకా అలేఖ్య పేరు తీసేసి రమ్య అంటే మా చిన్న చెల్లి లడ్డు బిజినెస్, స్వీట్లు, పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి సైడ్ తర్వాత లడ్డూలు, స్వీట్లు అన్ని ఎన్ఆర్ఐ కంపెనీలు. కానీ వీళ్ళు రేట్ ఎక్కువైనా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అటు ఇటు వ్యాపారం అవుతుంది. కానీ ఇన్ ఫ్రంట్ మంచి క్వాలిటీతోని మంచి స్వీట్స్ అయితే వస్తాయి. నేను ప్రమోషన్ చేయను కానీ చెప్తాను. అప్పుడు ముందు చూద్దాం. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ముందు ఏమీ రాలేదు. ముందు వీళ్ళు కోలుకోవాలి, వీళ్ళు కొంచెం వదిలేయండి. అయిపోయింది. క్షమాపణ కూడా చెప్పింది చెల్లి, పెద్ద చెల్లి చెప్పింది, చిన్న చెల్లి చెప్పింది, 3 చెల్లెళ్ళు చెప్పారు మమ్మల్ని వదిలేయండి బాబా, క్షమించమని. కమెంట్లు కూడా ఆఫ్ చేసుకున్నారు, పచ్చి బుద్ధులు తిడుతున్నారు. ఇదేదో పెద్ద రాష్ట్ర సమస్య. ఏది ఊర్లు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, 197 దేశాల్లో ఇదే అంతరిక్షంలోకి ఎలాన్ మస్క్ వరకు వెళ్ళిపోయింది అలేఖ్య చిట్టి పికిల్స్ గొడవ. ఏటి దేశంలో ఇంకే సమస్య లేవా? అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని వదిలి ఇదేదో పెద్ద సమస్య అన్నట్లు తిట్టింది, అంతే కదా. ఎవరిని తిట్టింది? ఎస్, కస్టమర్ల దేవుళ్ళనే తిట్టింది. ఎందుకు తిట్టింది అంటే ఫ్రస్ట్రేషన్. వ్యాపారం చేయడంలో చేత కాక, నా కర్మ బాగోగలేక, బీపీ ఎక్కువయ్యి, ఇంకా బాగుంటే బలుపు ఎక్కువయ్యి తిట్టేశాం. అయిపోయింది. దుకాణాలు అన్ని క్లోజ్ అయిపోయి కదా, వ్యాపారం అంతా కుప్పు కూలిపోయింది కదా. మీరందరూ అంటున్నారు అన్వేషణ నువ్వు ఎందుకురా ట్రావెలింగ్ బిజినెస్ చెయ్యవని. చూసారా, నోటు దోళ ఉంది, మాకు బీపీ ఉంది. మేము కస్టమర్లని పొగడం కన్నా తిడతాం. ఎవరు వస్తారు ఇప్పుడు తిడితే? నా దగ్గర ఎవరు వ్యాపారం చేయడం, ఎంత నేను సెలబ్రిటీ అయినా మరి ఊపు తోపు బాలయ్య బాబు గారు బీపీ ఎక్కువ ఉంటుంది మాకు, అంతే. బీపీ ఉన్నోళ్ళకి వ్యాపారం పనిచేయదు, బీపీ నోటు దూలం ఉన్నోడికి వ్యాపారం పని చెయ్యదు. ఎగ్జాంపుల్ నేను మా చెల్లుళ్ళు వదా మార్చుకుంటాం, మమ్మల్ని మేము మార్చుకొని కంట్రోల్, బీపీని కంట్రోల్ అనుకొని బూతులు కంట్రోల్ చేసుకొని, ఇప్పుడు నేను గడిచిన 6 రోజుల నుంచి బూతులు ఎలాగైతే కంట్రోల్ చేసుకుంటున్నానో వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకుని వ్యాపారాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తాము. మళ్ళీ కంబ్యాక్తో మేము వస్తాము. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఎవరూ తప్పు చేయలేదు, ఎవరూ పతిత్తులు కాదు. మంచి మాటలు మాట్లాడినోడు ఎవరు మంచోడు కాదు, అలాగని బూతులు మాటలు మాట్లాడినోడు కూడా చెడ్డోడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. బూతులు మాట్లాడుతున్నాడు అంటే అదేం చెడ్డోడు కాదు, వాళ్ళలో ఆవేశం ఉంటుంది. దానికి మోసం చేయడం తెలియదు, మా చెల్లెలకి మోసం చేయడం తెలియదు, అందుకే బూతులు తిట్టారు. కొన్ని లేకపోతే మిమ్మల్ని ఎవరు కొనమన్నారు, ఏమైనా బతుములు ఆడుతున్నారా? మీకు నచ్చితే నీ దగ్గర డబ్బుంటే కొను, లేకపోతే మానేసే. ఇంతే. రిచ్, మా పికిల్స్ రిచ్ అమ్మ. మా అలేఖ్య చిట్టి పికిల్స్ రిచ్ పీపుల్ తినాలి, పూర్ పీపుల్ తినలేరు. కావాలి అనుకుంటే మీరు రిచ్ అయ్యి కొనుక్కొని తినండి, అంతే. ఇప్పుడు మేము ఆ పికిల్స్ బంద్ చేసేసి లడ్డు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ లడ్డు బిజినెస్లో ఏంటంటే పేద, మధ్యతరగతి, రిచ్ 3 క్వాలిటీలు పెట్టుకుంటాం. సో మీకు రిచ్ కాస్ట్లీ అమ్మ లడ్డు చాలా కాస్ట్లీ ఉన్నాయి అనుకున్నోడికి ఈ చీప్ లడ్డూలు అమ్మేస్తాం. ఈ చీప్ లడ్డూలు చాలా చీప్గా ఉన్నాయి అనుకుంటే కాస్ట్లీ లడ్డూలు అమ్ముతాం. వ్యాపారం అలా చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్, మ్యాగీ నూడిల్స్ గుర్తుంది కదా, ఎంత నెగిటివిటీ వచ్చింది. అప్పుడు ఏం చేశారు మ్యాగీ నూడిల్స్? సేమ్ ఇదే వ్యాపారం. వచ్చారు, క్షమాపణ చెప్పారు, మళ్ళీ పునఃప్రారంభించారు, మళ్ళీ డబ్బులు లచ్చిందేవి. ఇదిగో నువ్వు అన్యాయం చేయకుండా బతికితే ఎంత కష్టపడితే ఫలితం దొక్కుతుంది, కష్టే ఫలి అన్నారు. ఇది మా అలేఖ్య చిట్టి పికిల్స్ కథ. బెట్టింగ్ యాప్లు ఆలు చేశారు, శిక్ష నేను ఇంకెయ్యక్కర్లేదు, ఆలే వేసేసారు కాబట్టి ఇంక నేనేం అనట్లేదు. బెట్టింగ్ యాప్కి శిక్ష భగవంతుడు వేసేసారు. బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళందరి జీవితాలు ఇలాగే సంకనాకిపోయాయి. 1 కాదు 2 కాదు. చూడండి ఒకసారి, ఆ బయ్యాసన్ని యాదవ్ ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియదు. నాన్నగారికి అమ్మగారికి మొత్తం ఇల్లు వాకిళ్ళు నష్టం. తర్వాత హర్షసాయి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆ తర్వాత ఈ ఇమ్రాన్ గారు జైళ్ళు జైలు. ఇంక చూసుకుంటే అందరి బతుకులు కుక్క బతుకుల్లాగా ఉన్నాయి. నిజాయితీగా బతికిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళందరూ జీవితాలు దర్శనం అయిపోయి. రేపు తిరిగి మరో మంచి వీడియోతో బెట్టింగ్ మహారాజుతో కలుసుకుందాం. ఆ బెట్టింగ్ పెద్ద చేప పత్తి గింజ ఎవరో కింద కమెంట్ చేయండి, తెలుసుకుంటాం. ఓకే, ఇట్లా మీ ప్రపంచం